కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినటువంటి షర్మిల ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తనకిస్తానన్నటువంటి ఆస్తికి సంబంధించి ఆమెతో వచ్చిన విభేదం కారణంగా ఆ ఆస్తిని కూడా క్యాన్సిలేషన్ పెట్టుకున్నారు. అదంతా లీగల్ ఫైట్ నడుస్తుంటుంది. ఇదివరకటికి మళ్ళీ నెల నెల డబ్బులు జగన్ పంపించేటటువంటి డబ్బులు ఇప్పుడు ఆమెకి అందుతున్నాయో లేదో తెలియదు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్లోనే ఆమెకు వ్యతిరేకులు ఉన్నారు. కొంతమంది అమరావతి ఉద్యమం చేసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆమెను వ్యతిరేకిస్తూ ఉంటారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్స్గా వర్కింగ్ ప్రెసిడెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళు. అయితే ఇప్పుడు అలా ఆమె కమిటీ వేసుకుని తననే పెట్టుకుని మిగతా వాళ్ళందరినీ పక్కన పెట్టినటువంటి నేపథ్యంలో వీళ్ళు ఆమె లోపాలు ఎతకడం ప్రారంభించారు. వాళ్ళు తాజాగా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి అంశం కాంగ్రెస్ పార్టీ ఆస్తుల్ని తాకట్టు పెట్టి అప్పుల పేరుతో డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నిస్తోందంటూ కర్నూలు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ని కబ్జా చేసే పనిలో ఉన్నారు. సొసైటీ కింద దాన్ని రిజిస్ట్రేషన్ చేసేశారు. కెనరా బ్యాంకులో దాని పేరు మీద లోన్